1986 సంవత్సరం నిజంగా బాలకృష్ణ నిజంగా సినీ నట జీవితంలో ఒక లక్కీ ఇయర్ అండి. తిరిగిలేదండి. స్టార్టింగ్ వచ్చిన నిప్పులాంటి మనిషి ఫ్లాప్ అయినా సరే, తర్వాత వచ్చిన ముద్దుల కృష్ణ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక కలెక్షన్ రికార్డ్ సాధించిందండి. దాని తర్వాత వచ్చిన సీతారాం కళ్యాణ్ యువచిత్ర బ్యానర్ మీద వచ్చింది, అది కూడా సూపర్ హిట్ అండి. దాని తర్వాత అనసూయం గారు అండి రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిందండి, అది కూడా సూపర్ హిట్ అండి. బి సెంటర్స్ లో 100 డేస్ ఆడిందండి. దాని తర్వాత దోశద్వారకుడు తిరిగి అది కూడా సూపర్ హిట్ అయిందండి. అదైతే ఏకంగా గోదావరి వరదలండి. ఆ టైంలో కుమారి టాకీస్ లోని మంచి ఫుల్ క్రౌడింగ్ తోటి ఆడిందండి, తిరిగిలేదండి. దాని తర్వాత వచ్చిన విశ్వచిత్ర ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద వచ్చిందండి కలికృష్ణ, అది కూడా సూపర్ హిట్ అండి. దాని తర్వాత వచ్చిన అపూర్వ సోదరు ఆర్కెస్ బ్యానర్ మీద వచ్చిందండి రాఘవేంద్ర గారు సొంత సినిమా, అది కూడా సూపర్ హిట్. బాలకృష్ణ డబుల్ ఫోటో, అది కూడా సూపర్ హిట్ అండి. తిరిగిలేదండి. మొత్తం ఓవరాల్ ఇయర్ మొత్తం బాలకృష్ణ హిట్స్ అండి. ఒకటే ప్లాప్ అండి. మొత్తం ఈ రిలీజ్ అయితే 6 సినిమా హిట్లు అండి. సినిమా రంజన్ కూడా ఇయర్ పెట్టినటువంటి అదే ఇయర్ పెట్టాడండి గోల్డ్ స్టార్ కంటెస్ట్, అందులో కూడా బాలకృష్ణ విజేతగా నిలిచాడు. గోల్డ్ స్టార్ బాలకృష్ణ అని చెప్పి అప్పటి నుంచి వచ్చిందండి గోల్డ్ స్టార్ బాలకృష్ణ అని చెప్పేసి. తిరిగిలేదండి.